Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. ఆదోని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. ఈ రోజు 37 మంది లబ్దిదారులకు 17 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చైన వారికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు మీనాక్షి నాయుడు తెలిపారు. అనంతరం నిరంతరం ఆదోని ప్రజలపై ప్రేమతో దరఖాస్తులను వెంటనే చెక్కుల రూపంలో అందించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడుకి ప్రజలు ఆశీస్సులు ఉండాలని మీనాక్షి నాయుడు కోరారు. దాదాపు 37 మందికి సీఎం చెక్కులు దాదాపు 16,59,000 ముఖ్యమంత్రి గారు పంపించిన చెక్కుల్ని ఈరోజు ఆ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పాను, ఆదోని నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఏ పార్టీ కార్యకర్తలు కానీ మీరు హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేయించుకున్నారు కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న బిల్లులు కానీ మాకు తెచ్చిస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మీకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు ముందుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మొన్ననే రీసెంట్గా అన్ని చెక్కులు మన ఇచ్చింది, మొన్న కూడా 32, మొన్ననే ఒక 10-15 రోజుల కింద 32 మందికి ఇచ్చాము. ఈరోజు 37 మందికి ఇస్తున్నాం. ఇంకా అన్ని చెక్కులు కూడా రెడీ అవుతున్నాయి. మరలా ఒక 15 రోజుల్లో మరలా కూడా ఇది నిరంతరం నెలకి ఒకసారి 2 సార్లు నిరంతరము ఈ చెక్కులు, ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే మీరు ఆసుపత్రికి పోయి ఆ బిల్లులు మాకు తెచ్చిస్తే అది మీకు చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అన్ని వేళల్లో మీకు దగ్గరుండి చేయిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.